వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వెల్లయ్యన్ నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే నేను కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాము ప్రభుత్వంలో అని వచ్చింది కదా, మీరు ఏమంటారు? అంటే ఇదే కేసీఆర్ గారు లాస్ట్ టైము జగన్ గారు చేసినప్పుడు ఇది అయ్యే పని కాదు అన్నారు, కానీ ఇప్పుడు ఆయన చేస్తానంటున్నారు. అంటే ఇది ఏమైనా ఎలక్షన్స్ స్టంటా లేకపోతే నిజంగానే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందా? మీరేమంటారు? ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేయాలనేది ఆర్టీసీ మీద ప్రేమనా, ప్రజల మీద ప్రేమనా, ఓట్ల మీద ప్రేమనా, ఓట్ల కంటే ఎక్కువ ఆర్టీసీ ఆస్తుల మీద ప్రేమనా అనేటటువంటిది గమనించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి రెండు రకాల ప్రేమలు ఉన్నాయి. ప్రజల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది, ఉద్యోగుల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒక్క ఉద్యోగిని కూడా ఆయన నమ్మే పరిస్థితి లేడు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగి కూడా కేసీఆర్కు ఓట్లు వేయడం అనేటటువంటి విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. ఉద్యోగ వర్గం మొత్తం వ్యతిరేకంగా ఉంది. రెండో వైపు నిరుద్యోగ వర్గం కంప్లీట్ వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకతను తగ్గించి ఓట్లు పొందాలనేటటువంటి కోరిక ఒకటి నంబర్ 1. నంబర్ 2 కోరిక ఏంటంటే ఆర్టీసీకి విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 97 డిపోలను ఎస్టాబ్లిష్ చేసింది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ డిపోలకు ఇవాళ బస్ స్టాండ్లు ఉన్నాయి, బస్ డిపోలు ఉన్నాయి, ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పరిస్థితి. పాక్షికంగా ప్రైవేటీకరణ పేరుతోని దాదాపు 92 డిపోలలో పెట్రోల్ బంకులు పెడితే ఈ పెట్రోల్ బంకులన్నీ ఎవరికి ఇచ్చిర్రు లీజుకు? సంతోష్ తీసుకోవడం అనేది బహిరంగ చర్చ కదా. ఆయన మేనల్లుడు సంతోష్ పేరు మీద బినామీ పేర్లతో పెట్టుకున్నటువంటి పెట్రోల్ బంకులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆర్టీసీకి ఉన్నటువంటి బస్ స్టాండ్లు, ఆర్టీసీకి ఉన్నటువంటి బస్ డిపోలు, నేనంటా ఉన్నాను, ఆర్టీసీ కార్మికులు రోజుకు 9 గంటలు 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 గంటలు ఏమైనా ఇది చేస్తారా? ఒక చిన్న మిస్టేక్ జరుగుతాయి, 5 నిమిషాలు బయటికి ఎవరైనా వచ్చి మాట్లాడడానికి పోతే మళ్ళా ఆ రోజు కంప్లీట్ హాలిడే పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేమన్నా రద్దు చేసే పరిస్థితి ఉందా? కాబట్టి ఇక్కడ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల ప్రయోజనాల కంటే కూడా తన రాజకీయ ప్రయోజనాలు, అందులోనూ ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తుల్ని కబ్జా పెట్టాలనేటటువంటి ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా మేము అంటా ఉన్నాం, ఆర్టీసీని ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే, కాబట్టి అది బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుకున్నాం. చలో ప్రభుత్వ అంగంగా మారిస్తే నష్టమేం లేదు, దానికి కార్మికులకు కనీసం భద్రత కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. బస్సుల సంఖ్యను పెంచుతారా? రేపు ఏమన్నా కొత్త బస్సులు కొనేటటువంటి అవకాశం ఉందా? రూట్ల సంఖ్యను పెంచుతారా? ఏమైనా కొత్త రిక్రూట్మెంట్ ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 23,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మార్చినటువంటి స్థితి ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీని పర్మనెంట్ చేయరాదు? ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీలను పర్మనెంట్ చేయరాదు? ఇవాళ ఈ మొసలి కన్నీరు కార్చడం అనేది బంద్ చేయండి. మీరు వేసే ఎత్తుగళ్ళని కూడా ఓట్ల కోసం, ఆస్తుల కోసం అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి ఏ ఎత్తుగళ్ళు వేసినా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. అంటే ఈరోజు బట్టి గారు అన్నారు, యాక్చువల్గా మార్నింగ్ కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా మా ఆలోచన, మేము ముందుగా ఎప్పుడో చెప్పాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సో ఇది మా విజయంగా అనుకుంటున్నాము అని. మీరేమంటారు? ఇది వాస్తవం. ఎందుకంటే గతసారి ఎలక్షన్ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆర్టీసీ కార్పొరేషన్ను నడిపించడం కంటే కూడా ప్రభుత్వంలో కలపడం వల్ల ఇది బలోపేతం అవుతుంది అనేటటువంటిది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో 2018 కమిటీలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు దీన్ని చర్చించాము, దీని మీద డిస్కస్ జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వ పరంగా చేస్తారనేటటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ముందస్తుగా చేసి క్రెడిట్ తీసుకుందామని. మీరు చూడండి, మేము అప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఉంటే మేము 3,000 ఇస్తామన్నాం. 3,016 పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు వికలాంగులకు 4,000 ఇస్తామన్నప్పుడు 4,000, ఇప్పుడు 4,000 అని ప్రకటించగానే ఇప్పుడు 4,000 చేస్తామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చేస్తుందని ఎప్పుడైతే ప్రజలకు క్లారిటీ ఏర్పడుతుందో, కాబట్టి ఆ క్రెడిట్ ఇవ్వకుండా ఓట్లు, ఆస్తులు మనమే ముందే సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఏజెండా. అందుకని నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనే పదం వినబడడానికి వీల్లేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అనే పోస్టు ఉండడానికి వీల్లేదని చెప్పిన కేసీఆర్ ఆర్టీసీని చేసినట్టే మిగతా వాళ్ళందరినీ చేస్తాడా? ఒకవేళ చేయకపోతే నీకు ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు, రాజకీయాల పట్ల చిత్తశుద్ధి అనేది దాన్ని ఒకదాంతోనే తేలిపోతుంది కదా. అందుకనే ఎలక్ట్రిసిటీ బోర్డు పట్ల నీ వైఖరి ఏంది, మిగతా కార్పొరేషన్ల పట్ల మీ వైఖరి ఏంది, బోర్డుల పట్ల మీకు వైఖరి ఏంది,
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పట్ల మీ వైఖరి ఏంది? ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 16,000 మంది ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు? పోనీ పర్మనెంట్ పోస్టులు ఏమైనా ఖాళీలు భర్తీ చేస్తారు? దాదాపు 50-60 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు పడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలా 9 సంవత్సరాలు అయినా? కాబట్టి కేసీఆర్ మాటలకు చేతలకు ఏ రకమైన పొంతన లేదు. ఆయన చేసేదంతా తన స్వలాభం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. ఇప్పుడు అంటే కొంతమంది అయితే 3,000 కోట్లు తీసుకున్నారు ప్రభుత్వం, దానికోసం ఈ ఆర్టీసీని ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు అంటారు, మీరేమంటారు? అంటే ఆర్టీసీకి 3,000 కోట్ల బకాయి పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. అది ఇచ్చే పరిస్థితి లేదా బకాయి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుకు దాదాపు 60,000 కోట్ల బకాయి పడ్డది. రేపు ఇవ్వాల్సిన పరిస్థితి లేకుంటే దాన్ని కూడా కలుపుకుంటామని చెప్తారు. ఎందుకంటే ఇటు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వం రెవెన్యూ లేదు. ఒక్క తాగిపిచ్చి ఆ వసూలు చేసి ఇవాళ ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతలేవు అది నెల కాగానే. కాబట్టి కష్టాలన్నీ ఉన్నాయి. కాబట్టి రేపు ఆర్టీసీ బస్ స్టాండ్ల వేలం పాట మొదలు పెడతాడు ప్రభుత్వ ఆస్తిగా మార్చినాక. అదేవిధంగా ఆర్టీసీ డిపోల వేలం పాటలు మొదలు పెడతారు కేసీఆర్. ఆ ఆస్తులు అమ్ముకునేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములన్నింటినీ వెంచర్లు వేసేసి ఆ వెంచర్లను అడ్డికి పావుసారు. తనకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి టౌన్లో ఒకప్పుడు ఊరు బయట ఉండే ఆ డిపోలన్నీ లేకుంటే బస్ స్టాండ్లన్నీ ఇవాళ ఊరు మధ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అమ్ముకోవడం కోసం చేస్తున్నటువంటి స్కెచ్ తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.